హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో కొన్ని సినిమాల ఈ టైటిల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే చాలా విరక్తిగా, చాలా విచిత్రంగా ఉంటూ ఉంటాయి. ఇందులో మెయిన్గా మన తెలుగు సినిమా టైటిల్స్ని పక్కన పెడితే మలయాళం, హిందీ అలాగే తమిళ సినిమాలు ఏవైతే మన తెలుగులో డబ్ అవుతూ ఉంటాయో వాటి టైటిల్స్ అయితే చెప్పనక్కర్లేదు. కొంతమందికి అసలు నోరు కూడా తిరగని విధంగా పెడుతూ ఉంటారు. అసలు తెలుగులో ఆ టైటిల్స్ అన్న మార్చిన తర్వాత అరే ఇదేం టైటిల్ రా అన్నట్టు కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. సేమ్ ఇలాంటి టైటిలే ఇప్పుడు మరో సినిమాకి ఖరారైంది. ఈ టైటిల్ వినగానే అందరూ కూడా వీళ్ళకి అసలు బుద్ధి ఉందా లేదా, జనాలని ఏమనుకుంటున్నారు, దృష్టిలో ఏం పెట్టుకొని ఇలాంటి టైటిల్స్ అన్నవి ఖరారు చేస్తూ ఉన్నారని చెప్పి తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకీ ఏంటా టైటిల్, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? సో రైట్, ప్రెసెంట్ ఈ పూకి ఈ టైటిల్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఇప్పటికీ రీల్స్లో కావచ్చు, అమ్మాయిల్ని కావచ్చు, అబ్బాయిల్ని కావచ్చు ముద్దుగా పిలుచుకుంటున్నారు అని చెప్పి ఈ మధ్య కాలంలోని హ్యాష్ ట్యాగ్స్ పెట్టి మరీ ట్రెండ్ అవుతూ ఉంది. మరి ఇదే వర్డ్ ఇవాళ సినిమాకి టైటిల్ అయిపోయింది. అదేంటి ఇలాంటి పేరు పెట్టడం ఏంటి అనిపిస్తుందా? ఎస్, సేమ్ నాకు కూడా అదే అనిపించింది. అయితే ముఖ్యంగా ఇది తమిళ సినిమా అనమాట. సో దీన్ని తెలుగులోకి డబ్ చేస్తూ ఆ టైటిల్ని ఈ విధంగా ఖరారు చేశారు. అండ్ ఈ సినిమాని విజయ్ యాంథోనీ కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా విజయ్ యాంథోనీకి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలోని బిచ్చగాడు తర్వాత ఏ విధమైన ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటి హీరో, అలాంటి వ్యక్తి ఇలాంటి సినిమాని నిర్మించినప్పుడు ముఖ్యంగా తెలుగు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు ఇలాంటి టైటిల్స్ని పెడితే అని చెప్పి కొంచెం కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇలాంటి టైటిల్ని ఏ విధంగా పెడతారని చెప్పి ఇవాళ విజయ్ యాంథోనీ పైన అందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇలాంటి టైటిల్స్ పెడితే కొంతమంది టైటిల్ ఏముంది, కంటెంట్ ఉంటే చూడొచ్చులే అని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రేక్షకుల్లోని కంటెంట్ ఎంత ఇంపార్టెంటో పెట్టే టైటిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. జనాలకి నోరు తిరక్క ఇది భూత పదాల్లో కూడా చాలా మందిలోకి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో సినిమా తీసేవాళ్ళు కావచ్చు, లేకపోతే చూసేవాళ్ళు కావచ్చు, ముఖ్యంగా మనం సినిమాని తీసేటప్పుడు ఎటువంటి టైటిల్స్ పెడుతున్నాము, జనాల్లోకి ఏ విధంగా వెళ్తుంది అన్నది కొంచెమైనా సరే కొంచెం ఆలోచించుకొని స్పృహలో ఉండి కనుక పెట్టినట్లయితే అందరికీ మంచిది. ముఖ్యంగా దీన్ని విజయ్ యాంథోనీ పైన చాలా మంది ఫైర్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి తెలుగు వచ్చు కాబట్టి ఇలాంటి పదాలు ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, అలాగే విజయ్ యాంథోనీకి ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది అన్న విషయాలు కూడా కొంచెం ఆలోచించాలి కదా అన్నట్టు కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మరి ఇలాంటి టైటిల్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.